శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ న్యూ ఆఫీస్ ఓపెనింగ్కి గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆయన ఒక గొప్ప నటుడు, ఆయన ఒక గొప్ప నిర్మాత, ఆయన మాజీ ఎంపీ, అంతకన్నా ముఖ్యంగా ఆయన గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్. అంటే అది ఎలా చెప్పాలంటే, మనం కొంతమందిని ఇన్స్పైర్‌గా తీసుకుంటాం కదా కొన్ని కొన్ని విషయాల్లో. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో, కన్‌స్ట్రక్షన్ రంగంలో ఆయన ఒక ఇన్స్పైర్ పర్సన్. ఆయన ఎవరో కాదు, మురళీమోహన్ గారు. సార్ నమస్తే. బేసిక్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 85 ఇయర్స్ మీకు చూస్తుంటే చాలా చాలా అంటే 65లా ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కన్‌స్ట్రక్షన్ రంగం మొత్తం మీద మీ వరకు వచ్చిందో లేదో తెలీదు గానీ, మిమ్మల్ని ఇన్స్పైర్‌గా తీసుకొని చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో, మొదట అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? కేవలం మీ వాయిస్‌లు, మీ ఇంటర్వ్యూలు వినే చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అంటే మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. నేను సినిమా యాక్టర్గా రాకముందు నేను బిజినెస్ అంటే నాకు ఇష్టం. నా విజయవాడలో నా బిజినెస్ జీవితం మొదలైంది ఇక్కడే, హైదరాబాద్ విజయవాడలోనే. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ. ఆ కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాను నేను. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అది. అప్పుడు నెలకు ₹100 జీతం, 15 పైసలు లాభాల్లో వాట. దాంతో ఆఫర్ ఇచ్చారు. నాకు అంతకంటే ఇప్పుడు అవకాశాలు వేరే ఏం లేవు. వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఓకే, ఇది కూడా మంచి కంపెనీ అని చెప్పి అందులో జాయిన్ అయ్యాను. బాగా కష్టపడ్డాను. కష్టపడటం వల్ల కుస్తీ కస్తీ కాదు, పగలు రాత్రి కూడా కష్టపడి బాగా డెవలప్ చేశాను దాన్ని. ఒక 4 ఏళ్ళు అయ్యేటప్పటికి అదే కంపెనీలో ఒక షేర్ అమ్మేస్తానంటే మా ఆవిడ తనకున్న పొలం అమ్మేసి ఇది డబ్బులు తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బులతో అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ అయ్యాను. ఇవాళ రోజు నీ స్టేజ్కి రాగలిగాను అంటే ఎవరైనా, నేనే కాదు ఎవరైనా సరే, కృషి, దీక్ష, పట్టుదల అనేది అవసరం. అలాంటి పట్టుదల లేకుండా ఓవర్ నైట్ అయిపోవాలి, పెద్దాడు అయిపోవాలంటే అవ్వదు. ఎందుకంటే ఒక బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నేళ్ళకి నడుస్తాడు? ఒక సంవత్సరం 2 ఏళ్ళు అయ్యాక అది నడిచేది. ఆ తర్వాత చదువు ఎప్పుడు మొదలు పెడతాడు? 5వ సంవత్సరంలో ఎప్పుడు మొదలు పెడతాడు. ఓ డిగ్రీ అయ్యి తన కాళ్ళ మీద తను ఉద్యోగం చేసే స్టేజ్ రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? 20 ఏళ్ళు పడుతుంది. అప్పుడు కదా తను ఏదో ఒక దారికి వచ్చేది. అందుకని కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తే కొంతమంది ఈజీ మనీ ఎలా, తెల్లారిపాటికి అది ఎలా రిచ్ అయిపోవాలి, లేకపోతే 1 ఇయర్ తిరగకుండా మనం పెట్టిన డబ్బు 10 రెట్లు ఇప్పుడు లాభం వస్తుంది, ఇట్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువతారు. అలా ఆలోచించే వాళ్ళు అది టెంపరీగా లబ్ధి పొందుతారేమో కానీ పర్మనెంట్గా ఉండలేరు వాళ్ళు. ఎప్పుడూ కూడా మనం చేసే వ్యాపారం నీతివంతంగా చేయాలి, నిజాయితీవంతంగా చేయాలి. మన దగ్గరకు నమ్మకంతో మన దగ్గరకు వచ్చే కస్టమర్ ఒక నమ్మకంతో రావాలి. వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనం బాగా చేయాలి. మేము బాగా చేస్తామని చెప్పిన దానికంటే మేము ఎక్కువ చేయాలి. అలా చేసినప్పుడే నిలబడేది. అలా కాకుండా మోసం చేసో, వాళ్ళని ట్రాప్లు పెట్టేసో మనం చేసామనుకోండి, వాళ్ళు బయటపడకపోవచ్చు. 4 రోజుల తర్వాత బయటపడుతుంది, 4 ఏళ్ళు అయిన తర్వాత బయటపడుతుంది. మన వైద్యం ఏమిటి? ఒక మంచి పేరు సంపాదించాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. ఒక చెడ్డ పేరు రావాలంటే 2 రోజులు చాలు. అందుకని మనం చేసే ఏ వ్యాపారమైనా, అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, సినిమా వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం అవ్వచ్చు, షేర్ క్యాపిటల్స్ అవ్వచ్చు, ఏదైనా నీతిగా, నిజాయితీగా, నిలకడగా చేయాలి. అలా చేస్తేనే పైకి వస్తారు. యాక్చువల్‌గా సార్ రియల్ ఎస్టేట్ అంటే బయట చూసే జనాలకి ఎట్లా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ అంటే ఎట్లైనా ఫ్లాట్ కొనిపించాలో, లేకపోతే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనిపించాలో, ఇట్లా ఏదో ఒకటి చేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా అని ఒక ఒపీనియన్ ఉంది. బట్ మీలాంటి వాళ్ళు కొంతమంది ఎప్పుడైతే ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే ట్రస్ట్, నమ్మకం. ఇప్పుడు శ్రీకార ఉంది సార్. సో, ఒక ట్రస్ట్. సో, జైబేరి ఒక ట్రస్ట్. సో, ఈ ట్రస్ట్‌ని బేస్ చేసుకునే ఇప్పుడు వ్యాపారం రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ట్రస్ట్‌ని బేస్ చేసుకొని సక్సెస్ అయినోళ్ళే. సో, ఇప్పుడొచ్చే యువతకి మీరేం చెప్తారు? అంటే ఒక ట్రస్ట్ ఒకటి సరిపోతుందా? లేకపోతే ఇంకా ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా కావాలా? ఈ రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వాలంటే? డెఫినెట్గా చాలా క్వాలిఫికేషన్స్ కావాలి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ముందుగా ల్యాండ్ కొనాలనుకుంటే చూసుకొని లిటికేషన్స్ ల్యాండ్ కొనాలి. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, దానికి వాటాదారులు ఎవరు ఉన్నారు, లేకపోతే తండ్రికి పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మేజర్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఒక ల్యాండ్ కొనేటప్పుడు నేను ఒక్కడిని అమ్మేసి సంతకం పెడితే అవ్వదు. రేపు పొద్దున్న వారసులు రేపు పొద్దున్న నాకు తెలియకుండా మా నాన్న అమ్మేశాడు,
అని అంటే ఏమవుద్ది? వారు దీన్ని నమ్మకంతో వచ్చి కొనేవాళ్ళు ఇది చేయాలంటే లాయర్ దగ్గర సరి అయిన లాయర్ ఉంటే సలహా ఇస్తాడు. ఇదిగోనండి ఈ ల్యాండ్ ఇది, ఈ ల్యాండ్ మీద ఇదిగో ప్రొపరేటర్ పలానా అతను, దీనికి వారసులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ వచ్చి సంతకాలు పెడితే జెన్యున్గా ఉంటుందండి. అలా కాకుండా ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు పెట్టకుండా ఉంటే మాత్రం ఎప్పుడైనా లిటికేషన్. ఎందుకంటే ఇది రెవెన్యూ, ఈ బిజినెస్ రెవెన్యూ అవటం మూలంగా ఏమవుతుందంటే ఒకవేళ కోర్టులో ఎవరన్నా వచ్చి కేసారు అనుకోండి, ఇది మా సైట్ ఇది అని, అది అవునా కాదా అనేది రుజువు చేసుకోవడానికి ఇయర్స్ పడుతుంది. అప్పుడు దాకా మన డబ్బంతా స్టాగ్నేట్ అయిపోయి ఆగిపోద్ది. తినదు. ఒక క్రిమినల్లో ఇంకోటి అంటే ఒక 6 నెలల్లో 3 నెలల్లో సంవత్సరం పోద్ది. ఇది రెవెన్యూ ఎక్కడ ఎప్పటికి పోదు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కేసు వేసారనుకోండి, ఈ కేసులో ఈ కోర్టులో ఓడిపోయారు, తాలూకా కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాడు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇవన్నీ మన జీవితం అయిపోతుంది. యాక్చువల్గా అంటే ఈ క్వశ్చన్ అడగచ్చలేదు సార్. సక్సెస్ఫుల్ మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు, మీకు ఇట్లాంటి అనుభవాలు ఏమన్నా ఎదురయ్యా? మీరేమన్నా ఇబ్బంది పడిన సందర్భం ఏమన్నా ఉందా? అస్సలు లేదు. ఎందుకు లేదు అంటే మేము చాలా జాగ్రత్తగా చేస్తాం. అసలు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. నేను బిగినింగ్ నుంచి బిజినెస్లో విజయవాడలోనే బిజినెస్ చేశాను. కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ చాలా మంచి కంపెనీ అయింది, మంచి పేరు వచ్చింది, బాగా బిజినెస్ చాలా ఫ్లరిషింగ్గా ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఆఫర్ వచ్చింది. అంతకుముందు చాలాసార్లు వచ్చింది, కానీ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వద్దు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, బాగా చేసుకుంటున్నాను, వ్యాపారం బాగుంది, నాకు ఇది చాలు అని చెప్పి వెళ్ళా. అయితే ఒక పెద్ద ప్రొడ్యూసర్, అట్లు చంద్రరావు అనే ఒక పెద్ద ప్రొడ్యూసరు డైరెక్ట్గా హీరో ఆఫర్ ఇచ్చారు. నా దాంట్లో హీరో కొత్త వాళ్ళతో చేస్తాను, అందులో మీరు హీరోగా చేయాలి అని అడిగితే ఇప్పుడు ఏం చేయాలో తెలియలా, ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా. ఒప్పుకుంటే ఏమో ఇప్పుడు ఉన్న బిజినెస్ ఉన్నదో ఏదో ఉన్నది ఊడింది, ఉంచుకున్నది ఊడింది అంటారే, అలా అటు వెళ్ళి దాని మీద ఏదో మోస్తూ వెళ్ళి అక్కడ సక్సెస్ కాలేక అటు తిరగటం మూలంగా ఇక్కడ ఉన్న బిజినెస్ పాడయ్యి అట్లా అవ్వకూడదు కదా. అందుకని అన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని వెళ్దాం, ట్రై చేద్దాం. ఇట్లాంటి అవకాశం ఎప్పుడూ రాదు, వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే కంటిన్యూ చేస్తాం, సక్సెస్ కాకపోతే మన వ్యాపారం మన ఇక్కడే ఉంటాం. చూడండి సార్, అమరావతిని ప్రకటించాక మీ కన్స్ట్రక్షన్ చూడడానికి చాలామంది అదొక టూరిస్ట్ స్పాట్ లాగా మొదట్లో వెళ్ళారు. మీకు కుంచనపల్లి దగ్గర మన జైబేరి చూడడానికి, అంటే అంత అద్భుతంగా అక్కడ కట్టారు. సో ఇక అక్కడి నుంచి ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది కొంచెం నెమ్మదిగా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, పూర్తిగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా వరకు ఆగిపోవడం, ఇవన్నీ చాలా జరిగాయి. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు అమరావతి 2.0 అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో పెట్టుబడి పెట్టాలి అనే దానిపైన గతంలో విపరీతంగా ఎగబడ్డారు సార్, అమరావతిలో ల్యాండ్ కొనేయాలని. బట్ ఇప్పుడు ఒక ఆలోచన అనేది చేస్తున్నారు. దానికి ప్రధాన రీజన్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అమరావతిలో పెడితే అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీ ఒపీనియన్? డెఫినెట్గా బాగుంటుందండి. ఇందాక చెప్పారే మీకు, బిడ్డ పుట్టంగానే 20 ఏళ్ళు అయితే కానీ ఆడు కాళ్ళ మీద వాడు నిలబడి సంపాదించుకునే అవకాశం వచ్చేది 20 ఏళ్ళు దాటిన కానించి. ఇప్పుడు ఒక డాక్టర్ చదివి డాక్టర్ అవ్వాలంటే ఆడికి 30 ఏళ్ళు రావాలి, అవుద్ది చదివి 5 days చదివి ఇది చేసి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే 25 సంవత్సరాలు మినిమం పడుతుంది అన్నీ. ఇది అంతే, ఓవర్ నైట్గా అయిపోవాలి, ఓవర్ నైట్గా సంపాదించుకోవాలంటే చెప్పలేము. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇవాళ రోజున చాలా అభివృద్ధి చెందింది. అది ఎన్నేళ్ళు మొదలైంది హైదరాబాద్ మొదలైనప్పుడు? ఇప్పుడు 450 సంవత్సరాల క్రితం మొదలైన హైదరాబాదు ఇవాళకి ఈ స్టేజ్ వచ్చింది. అమరావతిలో క్యాపిటల్ అనేది ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఎక్కడ క్యాపిటల్ పెట్టాలో అనేది పెద్ద క్వశ్చన్. అయితే ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? మనదేమో ఇట్లా పొడుగ్గా చాంతాళ్ళలాగా ఉంటుంది, వెడల్పు తక్కువ అన్న పొడుగు ఎక్కువ. అటు శ్రీకాకుళం దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇటు కడప, కర్నూలు, అనంతపురం దాకా చూసుకుంటే సన్నగా పొడుగ్గా ఉన్నట్టు కోస్టల్ ఏరియా, మనకి ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంది. దాని మూలంగా ఎంత పొడుగు ఉంటుంది, ఎక్కడ పెట్టాలి? మనకు అసలు సిటీలు లేవు. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్ పెద్ద సిటీ, వరంగల్ పెద్ద సిటీ, తమిళనాడు ఉందనుకోండి, మెడ్రాస్ పెద్ద సిటీ, కోయంబత్తూరు పెద్ద సిటీ, సేలం మంచి సిటీ, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. బెంగళూరు, కర్ణాటక చూసుకుంటే బెంగళూరు, మైసూరు. కానీ మనకున్న టౌన్స్లో క్యాపిటల్ అని చెప్పుకునే టౌన్ ఏది లేదు. వైజాగ్ ఈజ్ నాట్ ఏ బిగ్ సిటీ, విజయవాడ ఈజ్ నాట్ ఏ బిగ్ సిటీ, తిరుపతి ఈజ్ నాట్ ఏ బిగ్ సిటీ, గుంటూరు ఈజ్ నాట్ ఏ బిగ్ సిటీ. ఓ సిటీ కావాలి,
క్యాపిటల్ అనే దానికి ఒక సిటీ కావాలి. ఎందుకు క్యాపిటల్ సిటీ కావాలంటే ప్రతి వాళ్ళు క్యాపిటల్ వస్తే క్యాపిటల్లో కొనుక్కుందాం అని అనుకుంటారు. ఎందుకు కొనుక్కుంటారు? క్యాపిటల్లో డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద పెద్ద కాలేజెస్ వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి కాబట్టి క్యాపిటల్లో ఉంటుంది. కాబట్టి ఈ క్యాపిటల్ అనేది బాగుండాలి. మన రాష్ట్రం పొడుగ్గా ఉంది కాబట్టి సెంట్రల్ ప్లేస్లో కనుక రాజధాని కనుక నిర్మిస్తే అటు రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి పొద్దున్నే వచ్చి పని చూసుకొని రాత్రికి ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే రాత్రికి ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. అలాగే ఇటు శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం వాళ్ళు రావాలన్నా హైదరాబాద్, విజయవాడ రావటం అంటే ఈజీ. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు, ఏదో ఇరుకిళ్ళు కట్టుకొని ఇరుకింట్లో కాపురం ఉండేదానికంటే కూడా ఓ పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి. ఇది చేయాలంటే ఏంటంటే సెంట్రల్ ప్లేస్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఈ 4 టౌన్ని కూడా కలిపి చేర్చి అమరావతి అనేది ఒకప్పుడు కొంతమంది రాజులు ఉన్న రోజుల్లో బ్రహ్మాండంగా వెలిగిన ప్లేస్ ఇది అమరావతి అనేది. ఈ అమరావతి పేరుతో కనుక మళ్ళీ మనం కొత్త క్యాపిటల్ పెడితే దీనికి చాలా మంచి ఫ్యూచర్ వస్తుంది, బ్రహ్మాండంగా చేయొచ్చు అనే ఆలోచన ఆయన మనసులోకి వచ్చింది. అప్పుడు దాకా ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియదు, ఆయన బస్సులోనే కూర్చోవే అని చేసేవారు. మరి తీరా క్యాపిటల్ కట్టాలంటే ఎన్ని కావాలి? హైకోర్టు కావాలి, సెక్రటేరియట్ కావాలి, ఇంకా మినిస్టర్స్ క్వార్టర్స్ కావాలి, అసెంబ్లీ హాల్స్ కావాలి, ఎన్నో చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇండస్ట్రీస్ రావాలి. మరి ఇంత పెద్ద సిటీ పెరుగుతుందంటే రోడ్లు బ్రహ్మాండంగా రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డంత కావాలి, వాటర్ బోర్డంత కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ బోర్డంత కావాలి, పవర్ బోర్డంత కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండాలంటే చేయాలంటే ఎట్లా? అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన దగ్గర ఏం డబ్బులు లేవు. జనరల్గా క్యాపిటల్లో లేకుండా ఉన్న వాళ్ళకి రాష్ట్రం విభజన జరిగినప్పుడు మనకు ఒక కొంత డబ్బు ఇవ్వాలి. అది వాళ్ళు ఏదో 1000 కోట్లు ఇస్తాం, 1500 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్నారు. చాలదు అది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించింది చాలా పెద్దగా ఆలోచించాడు. ఒక ఇంటర్నేషనల్ సిటీగా చేయాలి అని అనుకున్నారు. అయితే మరి ఇంత ల్యాండ్ కొనాలంటే ఎక్కడ కొనగలుగుతాడు? ఇవన్నీ కూడా కాస్ట్లీ ల్యాండ్స్. ఇప్పుడు మన విజయవాడ చుట్టూ కానీ, గుంటూరు చుట్టూ కానీ, తెనాలి చుట్టూ కానీ, ఇవన్నీ కూడా అమరావతి ఏరియా అదంతా కూడా 3 పంటలు పడ్డే వ్యవసాయ భూములు, పక్కన కృష్ణానది, బోల్డంత వాటరు, ప్లెంటీ ఆఫ్ వాటరు. ఇలాంటి దాంట్లో ఇక్కడ ల్యాండ్ కొనాలంటే ఎంత డబ్బులు కావాలి? మన దగ్గర ఏమున్నాయి డబ్బులు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతులకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీ ల్యాండ్ ఇవ్వండి, మాకు ల్యాండ్ డెవలప్మెంట్కి కనుక చేస్తే మేము పూలింగ్ చేసుకొని దాంట్లో మీకు ఎకరానికి మీరు ఇచ్చిన దాంట్లో 1500 గజాలు మీకు డెవలప్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంతా డెవలప్ చేసి, రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేస్తాం, వాటరు, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా కట్టి చేస్తాం అని చెప్పి ఇచ్చి ఆఫర్ ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంటే మీరు అందరూ ఇవ్వండి, ₹1 కూడా ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, మీరు కనుక ఇచ్చేస్తే డెవలప్ చేసి మీకు తొందరలో 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ మీ ల్యాండ్ మీకు ఇస్తాం. అయితే మేము ఇచ్చే వరకు మీ ల్యాండ్ అంతా మీకు ఇచ్చేసాం, మేము ఎలా బతకాలి అని అంటారు. కాబట్టి మేము మీ ల్యాండ్ మీకు అప్పచెప్పే వరకు మీకు కౌలు ఇస్తాం అని చెప్తే అందరూ కూడా దాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో కూడా తెలుసు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనం ఇచ్చారు. మాలాంటి వాళ్ళందరూ మేము కూడా వెళ్ళి చెప్పాం, ఇది ఒక గొప్ప అదృష్టం, ఒక కొత్త రాజధాని ఇంటర్నేషనల్ సిటీగా చేయాలనుకుంటున్నారు. ఇక్కడ జపాన్ వాళ్ళతో ప్లాన్స్ వేయించారు, సింగపూర్ వాళ్ళతో ప్లాన్స్ వేయించారు, ఇంకా ఎవరెవరితోనో వేయించారు. ఇవన్నీ వేసి ఒక బ్యూటిఫుల్ ఒక అసెంబ్లీ హాల్ అంటే అద్భుతమైన అసెంబ్లీ హాలు, ముందు స్ట్రైట్ రోడ్స్ రాయలసీమ నుంచి విజయవాడకి కానీ, ఇక్కడి నుంచి శ్రీకాకుళం కానీ ఇవన్నీ కూడా వీడ్స్. తర్వాత అంటే బ్రిడ్జెస్ కూడా కట్టి, ఇప్పుడు రింగ్ రోడ్డు కట్టారు కదా హైదరాబాద్లో, అది కూడా చంద్రబాబు నాయుడు కట్టాడు. అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టి, ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చేవాడు హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ సిటీలోంచి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాక 2 గంటలు పడుతుంది. అలా కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు కట్టేసేస్తే సిటీలోకి రాకుండా అటు వెళ్ళిపోయి మళ్ళీ నందిగామ దగ్గర ఇంకా అవతల జగ్గపేట దగ్గర కలుసుకొని అట్లా వెళ్ళిపోయినాను, బోల్డంత టైం కలిసి వస్తుంది. అలాగే హైదరాబాద్ వచ్చినాడు వైజాగ్ వెళ్ళాలనుకోండి, విజయవాడ సిటీలోకి రాకుండా అవుటర్ రింగ్ రోడ్లోకి వెళ్ళిపోయాడు, బోల్డంత టైం కలిసి వస్తాయి. మరి ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత ఇండస్ట్రీస్ పెట్టమని రమ్మని అడిగామనుకోండి, మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చి చేయంటే మీరేమిస్తారని, మీ ఊరు ఎందుకు రావాలి మేము అని అడుగుతారు. మీకు ల్యాండ్ ఇస్తామండి, వాటర్ ఇస్తామండి, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్ చేస్తామండి అని చెప్పాలి, మనం చెప్పి ఇవ్వాలి.
అంటే మామూలు వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తామంటే వాళ్ళకి కుదరదు. వాళ్ళకి ఏదో నామినల్ ప్రైసెస్ చేయాలి. అలా చెయ్యాలంటే ల్యాండ్ కావాలి. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని 35,000 ఎకరాలు రైతులు ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఇచ్చారు ల్యాండ్. ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్లో కొంత వాళ్ళకి 1,500 గజాలు చొప్పున ఇస్తే ఎంత అవుద్ది వాళ్ళది పక్కన పెట్టి రోడ్లకి ఎంత అవుద్ది, ఇంకా ఎంత అవుద్ది ఇవన్నీ కూడా చూసుకొని వచ్చే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా ఇదిగో మీకు 20 ఎకరాలు ఇస్తాం, లేకపోతే 50 ఎకరాలు ఇస్తాం మీ ఇండస్ట్రీని బట్టి. మీ ఇండస్ట్రీలో మీరు పెట్టుబడి ఎంత పెడుతున్నారు, మీరు పెట్టే ఇండస్ట్రీ పెడితే ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, అవన్నీ వివరంగా చెప్పండి అని చెప్పి అట్లా దృష్టిలో పెట్టుకొని చేశారు. కొంతవరకు మరి ఈ లోపల అసెంబ్లీ జరగాలి, హైకోర్టు జరగాలి, ఇవన్నీ కావాలి కదా. ఇప్పుడు స్ట్రక్చర్స్ టెంపరీ బిల్డింగ్స్ అన్నారు, కానీ వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఇదివరకు ప్రతి కూడా కాంక్రీట్తో కట్టేవాడు. ఇవాళ రోజు లేటెస్ట్ ఏంటంటే ఐరన్ స్ట్రక్చర్స్ కట్టేసేసి దాని మీద డెవలప్ చేస్తాం. అవి కట్టింది కూడా అయినదే. అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ మీద కట్టారు. కట్టి ప్రమాణం చేశారు. రెగ్యులర్ బిల్డింగ్ లాగానే ఉంటుంది. వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ ఆ టైప్ కేజీ వచ్చేసాం. మరి ఇన్ని రకాలుగా చేసుకున్న తర్వాత మధ్యలో గవర్నమెంట్ మారింది. మన ప్రజల్ని ఏమనుకోవాలో చెప్పడానికి లేదు. ఎందుకంటే మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అని అంటే మీరందరూ ఎంత అదృష్టవంతులండి. చంద్రబాబు లాంటి ఒక ఎఫిషియెంట్ సీఎం కనుక మాకు కూడా ఉన్నట్టే మా రాష్ట్రం కూడా ఎంత అభివృద్ధి చెందుతుందండి, మీరు చాలా అదృష్టవంతులండి అనేవారు. మెచ్చుకుంటే మేము కూడా చాలా ఆనందపడిపోయాము. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి ఇంకో ముఖ్యమంత్రి గారు రాగానే మళ్ళీ అదే పార్లమెంట్లో అదే వాళ్ళు ఏమయ్యా మీ తెలుగాళ్ళకి మీకేం బుద్ధి ఉండదా, బాగా కష్టపడి పనిచేస్తే ఆయనకేమో ఓడించేసి అయ్యో అని బోళ్ళంత డబ్బులు ఇది చేసేసి జైల్లో వచ్చిన వాళ్ళకి ఎట్లా ఓటేసి గెలిపిస్తారయ్యా, మీకు బుర్ర పని చేయదా అన్నారు. ఏం చెప్తాం, ఆయన ఏదో చెప్పాడు, ఒక్కసారి నాకు అవకాశం ఉండేవాడిని అంటే ఇచ్చారు. పోనీ ఇచ్చిన తర్వాత పోయి చేసి వచ్చే ముందు అన్నాడు ఆయన ఎలక్షన్లో, నేను ఒక్కసారి కనుక ముఖ్యమంత్రి అయ్యానంటే 35 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అని. గుడ్, మంచిదే, మంచివాడు చెప్పారు. అంటే దానికి ఎంత కష్టపడాలి, ఆయన పడ్డాడు కష్టం. సీట్లు చాలా ఇచ్చారు, బ్రహ్మాండంగా మెజార్టీస్తో గెలిపించారు. ఏం చేశారు ఆయన? ఒక్క క్యాపిటల్కే దిక్కులేని మనకి 3 క్యాపిటల్స్ అన్నారు ఆయన వచ్చి. వైజాగ్లో క్యాపిటల్ అన్నారు, విజయవాడ అమరావతిలో క్యాపిటల్ అన్నారు, కడపలో ఒకటి. ఎందుకు ఏ రాష్ట్రానికి ఉన్నాయి? భారతదేశానికి ఎన్ని ఉన్నాయండి మనకి క్యాపిటల్స్? ఒకటే కదా, ఢిల్లీ ఒకటే కదా, తప్పితే ఏమైనా ఉన్నాయా? న్యాయంగా సౌత్లో క్యాపిటల్ రావాలి. ఆ రోజున మరి చాలామంది ఇచ్చిన దాంట్లో కూడా హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా ఇవ్వమని ఇచ్చారు, సమ్మర్ క్యాపిటల్గా. ఎందుకంటే వింటర్లో ఢిల్లీలో ఉండాలంటే కష్టం, ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వవు, ఇక్కడ చలి ఇవన్నీ ఉంటాయి. సెకండ్ క్యాపిటల్గా ఇక్కడ ఇవ్వాలంటేనే ఇవ్వలేదు ఇంతవరకు. మన సౌత్ వాళ్ళందరికీ ఒకటి ఉండాలని, సుప్రీంకోర్టు కూడా మన సౌత్ వాళ్ళందరికీ కలిపి ఇక్కడ సుప్రీంకోర్టు ఉండాలి అని ఇవన్నీ అడిగినా రాలా. ఇప్పటికీ కూడా ఒకటే క్యాపిటల్. ఏ రాష్ట్రానికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి చెప్పండి? ఏ రాష్ట్రానికి కూడా 2 క్యాపిటల్స్ లేవు, ఒకటే క్యాపిటల్. మరి దీని 3 క్యాపిటల్స్ ఎందుకండి? ఎంత ఏరియా ఉందని 3 క్యాపిటల్స్ కావాలి? ఇదే ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణ 2 కలిసి ఉన్నప్పుడు కూడా ఒకటే కదా క్యాపిటల్. అలా కాకుండా ఎప్పుడైతే 3 క్యాపిటల్స్ అన్నారో ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా అప్పుడు దాకా బ్రహ్మాండంగా కొనేసుకోవాలి, ఇవన్నీ కూడా ల్యాండ్లు కట్టుకోవాలి, ఇళ్ళు కట్టుకోవాలి, ఇన్ని రకాలుగా అసలు అన్నీ కూడా ఆ ఉత్సాహం మీద నీళ్లు పోసినట్టు అయిపోయింది. ఇక్కడ ఒక మాట సార్, బేసిక్గా అంటే అమరావతి అంటే చంద్రబాబు గారు రెండోసారి సీఎం అయిన తర్వాత మళ్ళీ అమరావతి మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంటుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, కాలేజీలు వచ్చేస్తున్నాయి, అన్నీ కూడా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వర్గం సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వర్షానికి నీళ్లు వచ్చేసాయి, లేకపోతే ఫలానా వచ్చేసాయి అని ఒక ప్రచారం మొదలుపెట్టి దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే క్యాపిటల్ కావాలని కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక క్యాపిటల్ అని ఫిక్స్ అయిపోయింది అమరావతి అనేది. ఇప్పుడు దానిపైన కూడా సమ్ వాటర్ వచ్చేస్తే కృష్ణానది వాటర్ పొంగిపోతుంది, అమరావతి కన్స్ట్రక్షన్ పనికిరాదు, ఇటువంటి వాదనలు తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. ఇదివరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేని రోజుల్లో నీళ్లు విపరీతంగా వచ్చేసేసి సముద్రంలోకి ఏదో వెళ్ళేదాకా వెళ్ళిపోతూ ఉండేవి. వరదలు వచ్చాయి, కొట్టుకుపోయేవి, పంటలు ఉండేవి కాదు, తిండి ఉండేది కాదు. ఒక ప్రాజెక్ట్స్ కట్టిన తర్వాత కదా అక్కడ స్టోరేజ్ పెట్టి దాని నుంచి వదిలి ఇట్లా చేసుకుంటే ల్యాండ్ అన్ని సస్యశ్యామలమైనవి. అలాగే రాజమండ్రి ఉంది, రాజమండ్రిలో దూరదర్శన్ దగ్గర ఇది కట్టబట్టి ఆ లంకలన్నీ కూడా ఇవాళ సస్యశ్యామలమైనవి.
అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా చేయాలంటే ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇదివరకు కూడా కృష్ణానదికి బ్యారేజ్ లేని రోజుల్లో ఇటు తాడికొండ కానీ లేకపోతే అమరావతి కానీ మీరు అన్న ఈ కానీ కొంచెం నీళ్ళు వెళ్ళాయి, కరకట్ట వేసారు. ఆ కరకట్ట ఎప్పుడు వేసారు? మనం పుట్టక ముందు వేశారు. ఆ కరకట్ట వేసిన తర్వాత ఒక్క డ్రాప్ కూడా అటు వెళ్ళదు. ఎప్పుడు అంటే వీళ్ళు చెప్పింది ఇటు కరకట్టకి ఇటుపక్క కృష్ణానది ఏపు ఉంది, అక్కడ అది మునిగిపోతాయి అని అనటానికి దేశం అంతా మునిగిపోద్ది, అమరావతి మొత్తం మునిగిపోద్ది అన్నారు. ఏది ఒక్కటి చేయండిగా వాళ్ళు చెప్పినట్టుగా ఈ 5 ఏళ్ళు చాలా వర్షాలు పడినాయి కదా, ఒక్కసారన్నా మునిగిందా? మాల ఏ రోజున నీళ్ళు రాలా. ఎన్ని ఉట్టి మాటలు. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫర్దర్గా ఏం బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లానింగ్లో అమరావతిలో కూడా కాలువలో అవన్నీ కూడా తీసుకుని వాటి మీద ఐకానిక్ బ్రిడ్జెస్ అవన్నీ కట్టి దాన్ని ఒక సర్వాంగ సుందరంగా చేయాలని, అవి కొన్ని ఇతర దేశాలు ఆయన చూసి వచ్చారు. దానిలాగా మనం చేయాలని చెప్పని దానికి తగ్గట్టుగా ప్లానింగ్ అదంతా చేశాను. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వరదల్లో చిక్కుకునే ఈ అద్దాలు లో లైన్లో కట్టరు. వాళ్ళు హైదరాబాద్లో ఎప్పుడన్నా వరదలు వస్తాయని ఊహించావా? ఏమైంది? వాళ్ళు అక్కడ కూడా వరదలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే సిస్టమేటిక్గా కాకుండా అన్సిస్టమేటిక్గా వెళ్ళటం మూలంగా ఎక్కడెక్కడ డ్రైనేజ్ బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా ఉండి రోడ్లన్నీ మునిగిపోతాయి. దేవుడు వర్షం ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ వస్తే తప్పదు, కొత్త వస్తాయి, రోడ్లు వస్తాయి. అది 4 రోజుల్లో సరైన ముఖ్యమంత్రి ఉంటే క్లియర్ చేసేస్తారు. బాంబే పోయిన కదా, ఎంత పెద్ద బాంబే అది. అన్నీ సహజసిద్ధం. ప్రకృతి ప్రకోచించినప్పుడు, కోపం వచ్చినప్పుడు ప్రకృతికి మరి వర్షాలు ఎక్కువ పడి నదులు పొంగవచ్చు, లేకపోతే మరి భూమి కంపించవచ్చు, లేకపోతే ఫైర్ జరగవచ్చు, ఈ ఎండలు పెరిగిపోవచ్చు, అన్నీ ఉంటాయి. అన్నిటినీ తట్టుకోగలగాలి. సార్ ఇక్కడ రాజధాని విషయానికి వస్తే, కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే సార్, ముందు కన్స్ట్రక్షన్ కన్నా విజయవాడకి అంటే విజయవాడ సమీపంలో రాజధాని ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా ల్యాండ్లు కొనాలన్నా లేకపోతే ఎవరైనా ఇళ్ళు కొనాలన్నా ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అనేది గతంలో ఉండేది సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ రెండింటికి ప్లాన్ చేసేసింది. ఇప్పటికే మనం చిన్నపల్లి నుంచి చూస్తుంటే ఎన్ఆర్ఐ వరకు కూడా ఒక పెద్ద మనకి వెస్ట్ బైపాస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ట్రాఫిక్ అనేది ఒక పెద్దది పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ఈ ప్లానింగ్ వస్తుంది. సో ఈ బ్రిడ్జెస్ కానీ లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ కానీ రింగ్ రోడ్స్ కానీ వేయడం వల్ల రియల్ ఎస్టేట్కి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? రియల్ ఎస్టేట్కి ఉపయోగపడటం అనేది కాదు, ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవాలి తప్ప మా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎంత ముగ్గుద్దని మేము ఎప్పుడు చెప్పం. సిటీ పెరగాలి, సిటీ అద్భుతమైన క్యాపిటల్ అవ్వాలి. క్యాపిటల్ చుట్టూ ఆటోమేటిక్గా పెరుగుద్ది. డిమాండ్ ఉన్న చోటే కదా సప్లై ఉండేది. డిమాండ్ లేకుండా మీ అన్ని రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ₹1 పెడితే రేపు పొద్దునే ₹1,00,00,000 వస్తుందండి అని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? అలా సవుద్దా? అవ్వదు కదా. అందుకని రియల్ ఎస్టేట్గా వాళ్ళకి ఎంత అని కాదు ఇక్కడ అవ్వాల్సింది. స్టేట్కి క్యాపిటల్ ఎంత క్యాపిటల్ కట్టారు, స్టేట్కి క్యాపిటల్లో ఎంతెంత కావాలి, ఎన్ని రోడ్లు కావాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత సిటీ పెరగాలి. ఇప్పుడు తెలంగాణ ఉందని తీసుకోండి, తెలంగాణకు వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 75% ఫ్రమ్ హైదరాబాదే. మిగిలిందంతా కలిపితే 25% వాళ్ళకి వచ్చేది. ఇక్కడ అంతే అవుతుంది. క్యాపిటల్ మంచి క్యాపిటల్ కట్టుకొని క్యాపిటల్ పెద్ద చేసి కావాల్సిన అన్ని కాలేజెస్, ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చామనుకోండి, ఇది అద్భుతం, ఇది అవుతుంది. అలా సిటీ లేకపోతే ఏమీ ఇదవ్వదు. దాని గురించి అంత దూరం ఆలోచించి రాబోయే 200 ఏళ్ల కింద కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా మిగిలిన ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఇవాళ రేపు పొద్దున ఏం కావాలనేది ఆలోచిస్తారు మామూలు వాళ్ళు ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల తర్వాత ఏం కావాలనేది ఇవాళ ఆలోచించి పెడతారు. అదే తేడా. అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అనేది వద్దు. డిమాండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి వెళ్తాం మేము. తమిళనాడులో బాగుందంటే పరిగెత్తలేదా కొంతమంది, కర్ణాటకలో బాగుందంటే అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం మేము, అంతే తప్ప అది ఒక స్టేట్ బాగుపడాలి, ఒక కొత్త క్యాపిటల్ కాబట్టి ఈ క్యాపిటల్ బాగుండాలి. ఈ క్యాపిటల్ చూసి ఎవరి కాళ్ళే కూడా పోయి చాలా సిస్టమేటిక్గా కట్టిన కొత్త క్యాపిటల్ ఇది. మిగిలిన క్యాపిటల్స్ ఏంటంటే హైదరాబాదు అట్లా కొత్తగా కట్టింది కాదు, పురాతనమైన ఇది. అయితే ఇప్పుడు బాగా ఎక్స్టెండ్ అవుటర్ రింగ్ రోడ్స్ వచ్చేది చాలా దూరం. ఇప్పుడు ఇదివరకు మరి ఓల్డ్ సిటీయే సిటీ, ఆ తర్వాత హ్యాబిట్స్ మంచి సిటీ, ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడొక్కడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, ఇప్పుడు ఏముంది మాదాపూర్, సైబర్ సిటీ,
ఎక్కడ దాకా వెళ్ళిపోయింది సిటీ? ఇప్పుడు మాదాపూర్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్గా. ఆ, మా సుధీర్ గారిని కూడా అదే అడిగాం. ఏం లేదు సార్, మాకు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంతంత 50, 60 ఫ్లోర్ 70 ఫ్లోర్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే ఈ విజయవాడలో కూడా ఉంటే బాగుండు, అమరావతిలో ఉంటే బాగుండు అని ఎప్పుడు కోరిక ఉండేది. మీరు చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టారు కాబట్టి అటువంటిది ఏమన్నా ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారు అమరావతిలో కానీ విజయవాడలో కానీ? డెఫినెట్గా వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడు చేయకుండా ఏమవుతాం? ఇప్పుడు ఇది కట్టావు ఇక్కడ, ఆ రోజున ఏమీ డిమాండ్ లేదు. డిమాండ్ రోజున మొదలుపెట్టాం. మా దగ్గర ల్యాండ్ కూడా లేదు. ల్యాండ్ లేకపోతే ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి డెవలప్మెంట్కి తీసుకొని అప్పటికే పుకార్లు పుట్టించారు. 500 ఎకరాలు జైబేరి కొనేసారంట, లేకపోతే సుజనా చౌదరి గారు 300 ఎకరాలు కొన్నారంట, ఇంకోళ్ళు 1000 ఎకరాలు కొన్నారంట. ఇట్లా రకరకాలుగా పుకార్లు పెట్టేశారు. ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? నాకు తెలుసు ఒకటి క్యాపిటల్ వస్తుంది అంటే క్యాపిటల్లో బాగా మనం కొనుక్కుంటే లాభం వస్తుంది తెలుసు, కానీ నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఎవరని వెళ్తారు? మీకు తెలుసు కదా. ఇప్పుడు సిటీ పెరుగుద్ది, మీరు ఎన్ని కొన్నారు చెప్పండి నాకు. ఆయన ఎన్ని కొన్నారు చెప్పానండి ఆయన. మా దగ్గర ఉన్న డబ్బులకి ఓ 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు పెట్టి కొత్త కొట్టడం. అది పెరగడానికి తొందరగా పరిగెత్తుకుంటే పెరగదు, రేపు పొద్దుటికే పెరగదు కదా. లాటరీ కాదు కదా. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే 1,00,000 రూపాయలు వచ్చింది అని చెప్పుకునేది కాదు ఇది. అందుకని టైం పడుతుంది, ప్రతిదాన్ని టైము. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైటెక్ సిటీ అనేది వచ్చిన తర్వాత, కానీ ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి 33 ఏళ్ళు అయింది ఇప్పటికి మేము మొదలుపెట్టి అక్కడ. ఇప్పటికీ ఎంత పెరిగింది అనేది ఇది. మేము మొదట్లో చేసిన దానికని ఇవాళ చూసేదానికి ధరలు అసలు ఎంత ఆకాశాన్ని అడుగుతాయి, పెరుగుతాయని తెలుసు. వాళ్ళు అక్కడ న్యూ సిటీ అని ప్లాన్ చేశారు. న్యూ సిటీ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే రాజులపోయే రోజులో లాభం వస్తుందని తెలుసు, కానీ మన దగ్గర క్యాపిటల్స్ ఉండాలి కదా. ఇక్కడ చేసాం ప్రాజెక్టు, బ్రహ్మాండంగా చేసాం. ఇక్కడ చేయడానికి కూడా కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగేది కాబట్టి, మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి హైదరాబాద్లో విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి 2 ప్రాజెక్టులు చేద్దామని దిగాం. అక్కడేమో వైజాగ్లో మాకు సరిగ్గా సూటబుల్ ల్యాండ్ దొరకలేదు, చేయలేకపోయాం. ఇక్కడ ఏదో దొరికింది మంచి సైటే, అది డెవలప్మెంట్కి తీసుకున్నాం. వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తాం, మేము కట్టడం అంతా మాది, ల్యాండ్ వాళ్ళది. అలా చేసాం. చేస్తే ఎప్పుడైతే 3 రాజధానులను పెట్టారో ఎవడో దగ్గరికి వచ్చినాడు కానీ చూసినాడు కానీ లేడు. చాలా ప్రాజెక్టులు మూతపడిపోయి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకం అయినా అవ్వకపోయినా మనం చేయాలి. చేయలేకపోతే మనకి బ్యాడ్ టైం వస్తుంది. మిమ్మల్ని నమ్మి వచ్చామండి, మీరు ఏంటంటే సగంలో ఆపేశారంటే ఏం సమాధానం చెప్పాలి? ఇన్నేళ్ళు మేము తెచ్చుకుని పేరంతా కూడా చెడిపోద్ది కదా. అలా కాకుండా ఉండాలి అంటే పూర్తి చేసాం. పూర్తి చేసిన తర్వాత కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇందులో వెళ్ళి చూడవచ్చు, నివసించవచ్చు. దీనన్నీ కూడా ఇచ్చిన ప్లాన్స్ ప్రకారం కట్టారని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆఫీసర్ లాంటివి ఎందుకు ఇవ్వరండి, మాకు పూర్తి చేసాం, వచ్చి చెక్ చేసుకోండి, మేము ఇచ్చిన ప్లాన్స్ ప్రకారం కరెక్ట్గా అన్నీ చేసేవాళ్ళు లేదో చూడండి, లేకపోతే ఏది చూడలేదు, ఏది చేయలేదు చూపించి మాకు చెప్పండి, ఇవ్వండి అంటే, అయ్యే సార్ మీకు అందరికీ తెలిసేది ఉంది ఏమండి, మేము చెప్పేది ఏమిటండి, వెళ్ళే గవర్నమెంట్లో ఆ మంత్రులే అన్న కలవండి సార్. మేము కలవరు అట్లా, నేను ఎవరికి రూపాయలు లంచ్ ఇవ్వను, నేను తప్పు చేయను. తప్పు చేయకుండా ఏదైనా జరిగితే తప్పు ఉంటే వచ్చి చెప్పండి, నిజంగా తప్పు చేస్తే క్షమాపణ కోరి రెక్టిఫై చేసిస్తా అన్న కూడా ఇవ్వాల. కోర్టుకు చేసి కోర్టు నుంచి తెచ్చుకుంటాం. సో ఇప్పుడు అవకాశం ఉందా సార్? అంటే 50 ఫ్లోర్ల ఫ్లోర్ బిల్డింగ్ అంత భారీ కన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు విజయవాడ ప్రజలు కూడా. అంటే విజయవాడలో ఊరికి తెల్లారిపాటికి అవ్వవు ఇట్లాంటివి. హైదరాబాద్కి కూడా అన్ని బిల్డింగ్స్ ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అక్కడ సాయిల్కి ఇక్కడ సాయిల్కి చాలా తేడా ఉంది. ఇక్కడిదే మందంతా కూడా బ్లాక్ కార్న్ సాయిల్, వర్షం పడగానే బురద అయిపోద్ది, ఎండిపోతే అన్ని రాళ్ళు పగుళ్ళు లాగా వచ్చేస్తాయి. అదేమో రాకీ ప్లేస్, మొత్తం అంతా రాకే. ఇల్లు అక్కడ మేము అంత ఫ్లోర్లు కట్టాలంటే ఒక 60-70 అడుగులు కిందకు తవ్వి అక్కడి నుంచి సెల్లార్ 1, 2, 3, 4 సెల్లార్స్ వేసి అవన్నీ పార్కింగ్ ఇచ్చి అక్కడి నుంచి పైకి కడతాం. మరి అది అట్లా కట్టాలంటే ఇక్కడ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. డిమాండ్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సింగపూర్లో సముద్రాన్ని కూడా పూడ్చి అక్కడ కూడా కడుతున్నారు. వెల్ ఈజ్ దర్ డిమాండ్, సప్లై ఆటోమేటిక్గా వస్తుంది. సో సార్ చెప్పండి, ఒక కోచ్ కింద మిమ్మల్ని చాలామంది ఎలా చూస్తారు అంటే కన్స్ట్రక్షన్ కోచ్గా మిమ్మల్ని భావిస్తూ ఉంటారు. సాధారణంగా జనాలకి త్రీ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు సార్. ఒకటి ఏంటంటే ల్యాండ్ కొనేసి రెంట్లో ఉండాలి,
ల్యాండ్ అట్లా ఉంచుకుందాం అనుకుంటారు. రెండో వాళ్ళు ఫ్లాట్ కొనేసుకుంటారు. ఈ కన్స్ట్రక్షన్ కట్టుకుందాం, సింగిల్‌గా ఇండివిడ్యువల్‌గా ఉందాం. మూడో వాళ్ళు అపార్ట్మెంటో, ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటారు. ఈ డిబేట్ అనేది ఎప్పటినుంచో నడుస్తుంది సార్. మూడిట్లో ఏది కరెక్ట్ అనేది ఎవరు నిర్ణయించుకోలేని పరిస్థితి. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పే మాట కోసం నాకు తెలిసి కొన్ని వేల మంది రెడీగా ఉంటారు. మీరేం చెప్తే అది చేయడానికి. మీ సజెషన్ ఏంటి సార్? ఈ మూడిట్లో ఏది బెస్ట్? ల్యాండ్ కొని పక్కన పెట్టేసుకోవడం బెస్టా? ల్యాండ్ కొని ఫ్లాట్ కట్టుకోవడం బెస్టా? లేదా అపార్ట్మెంటో, ఫ్లాట్ కొనుక్కోవడం బెస్టా? సార్ దీంట్లో పెళ్ళైన తర్వాత ప్రతివాడు ఏమనుకుంటాడు, నాకు సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఇల్లు కట్టుకునే డబ్బులు మనకు వచ్చే జీతాలకి ఇల్లు కట్టుకునేంత డబ్బులు ఉండకపోవచ్చు. కనీసం సైట్ కొనుక్కుందాం, 200 గజాలు సైట్ కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం. ముందు సైట్ కొనుక్కుంటాం, తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటాం, బ్యాంకు లోన్లు తెచ్చుకుంటాం, కట్టుకుంటాం, ఏదో చేస్తాం. అలా కాకుండా ఓవర్ నైటే జరగాలంటే జరగదు కదా. ఒకసారి నేను 100 ఫ్లోర్లు కట్టుకోవాలి నేను ఇల్లు అని నాకు కోరిక ఉందనుకోండి, కట్టుకోగలనా? కట్టుకోలేవు. అందుకని ముందు సైట్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, పసిబిడ్డ పుట్టిన తర్వాత అది పుట్టగానే పరిగెత్తదు కదా. మెల్లగా 6 నెలలు అలా ఉండి 6 నెలల తర్వాత పాకటం నేర్చుకొని, పాకటం అయిన కానించి నన్ను లేచి నిలబడి కింద పడతా లేస్తా అది చేసి నడవటం నేర్చుకొని ఇట్లా ఎన్ని చేస్తారు. ఇది అంతే. ఓవర్ నైట్ అవ్వాలంటే ఇదే జరగదు సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి అంటే మీరు ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత చాలామంది మొదట్లో చెప్పుకున్నట్టు చాలామంది ఈ ఫీల్డ్‌లోకి వచ్చారు సార్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా వాస్తవం మీకంటే జూనియర్సే. ఇప్పుడు అంటే చాలామంది ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నారు కరెక్టే గానీ, ఆ ఫీల్డ్‌లోకి వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ మనకి సుధీర్ గారు లాంటి వాళ్ళు మాత్రమే కొంతమంది మాత్రం నిలదొక్కుంటున్నారు. అది కూడా ట్రస్ట్‌ని బేస్ చేసుకొని. సో, ఇప్పుడు మీరు అంటే చాలా తక్కువ మందికి కనెక్ట్ అవుతారు. మురళీమోహన్ గారిని కనెక్ట్ చేసుకోవాలంటేనే ఆయన మైండ్ సెట్‌ని అర్థం చేసుకోవడం కష్టం అని చాలామంది బయట అంటూ ఉంటారు. సో, ఎలా సుధీర్ గారిని ఎలా కనెక్ట్ చేసుకున్నారు? ఈ ఆఫీస్ ఓపెనింగ్‌కి రావడానికి ప్రధాన కారణం ఏంటి? నన్ను చాలామంది కంపెనీల వాళ్ళు పిలుస్తారు, మీరు వచ్చి ఓపెనింగ్ చేయాలండి, 4 మంచి మాటలు చెప్పాలని. వస్తా, కానీ అసలు మీ గురించి నాకు తెలియకుండా నేను రాను కదా. మీరు మంచి వాళ్ళో కాదో నాకు తెలియాలి, మీరు కొనే భూమి మంచిదో కాదో నాకు తెలియాలి, మీరు బాగా చేస్తారో లేదో నాకు తెలియాలి. తెలియకుండా నేను ఎలా చెప్తా అని నేను ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే వెళ్తా. అట్లా మరి ఆయన దగ్గర కూడా అదే. ఆయన వచ్చి ఆఫర్ చెప్పారు, ఆయన ఎవరో నాకు తెలియదు. విజయవాడ నుంచి అనేటప్పటికి, విజయవాడ అనేప్పటికి మనకి బాగా ఇక్కడి నుంచి పెరిగి వెళ్ళడమే కదా వ్యాపారంలో. ఇలా ఎంక్వైరీ చేస్తే గుడ్ రిపోర్ట్ వచ్చింది. ఆయన కూడా ఆయన చెప్పిన మాటలు అవన్నీ కూడా చూస్తే బిగినింగ్లో నేను ఎలా కష్టపడ్డాను, ఎంత మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డాను, అవన్నీ ఆయనే తాపత్రయపడతాడు. సో ఓకే, ఇలాంటి దానికి మనం వెళ్ళొచ్చు అని అనుకున్నాం, వచ్చాం. అంటే సపోర్ట్ చేయడానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? అంటే యంగర్స్‌ని ఎంకరేజ్ చేయాలనా? లేకపోతే అంటే విజయవాడ ఇంకా అంటే మీలాంటి వాళ్ళు వస్తే విజయవాడ రియల్ ఎస్టేట్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మీ ముద్ర రాజముద్ర అలా ఉంటుంది. అంటే మీరు ఫీల్డ్‌లో అడుగుపెట్టారంటే అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి. అన్నీ ఎట్లా చేస్తే ఇప్పుడు ఇక్కడ విజయవాడ చేసి ప్రాజెక్ట్ చేసాం, అది పూర్తి అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు గవర్నమెంట్ మారటంతో దానికి అసలు ఏమీ సేల్స్ లేకుండా అయింది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా సేల్స్ని. ఇవాళకి కూడా ఇంకా 100 ఫ్లాట్స్ అమ్మకాలకు ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు ఎంత నష్టం వచ్చింది నాకు. ఎన్ని బ్యాంకులు లోన్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ కట్టి ఉంటాను నేను. రియల్ ఎస్టేట్ చేస్తాను, అబ్బో కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి మురళీమోహన్ దగ్గర అంటారు. ఉండవు, అవన్నీ ఉట్టి మాట. తర్వాత అంటే కొంతమంది ఊరినే ల్యాండ్ కొనేసి అమ్మేసేసుకొని సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను అలా చేయను. నేను చేయను, నీతిగా చేయటం, నిజాయితీగా చేయటం, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఎంకరేజ్మెంట్ ఈ పాయింట్ బాగుంది సార్. ఎందుకంటే చెప్పే కదా సార్, మీరు ఎంకరేజ్ చేశారంటే ఖచ్చితంగా అవతల పర్సన్ కూడా జెన్యూన్ పర్సన్ అయి ఉండాలి అనేది ఈ ఫీలింగ్. సుధీర్ గారు, వాస్తవంగా మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి ఏదైనా వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ బ్రాండ్ ఎలా ఉంటుందంటే రాజమౌళి సినిమాకి ఎట్లాగా బ్రాండ్ ముద్ర ఉంటుందో ఆ ముద్ర మీరు వేసుకున్నట్టే వాస్తవంగా. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ కదా ఆయన రాజముద్ర లాంటి మనిషి మురళీమోహన్ గారు. సో ఎలా సాధ్యపడింది? ఎందుకంటే సార్ చాలా తక్కువ ఆఫీసులకు వస్తూ ఉంటారు ఓపెనింగ్, ఎలా తీసుకురాగలిగారు? నాకు చిన్ననాటి నుంచి ఆయన చూస్తే ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండేదండి. నాకు 20 ఇయర్స్ క్రితమే నేను మురళీమోహన్ గారికి దగ్గర విలేజ్లోనే, ఆయన పుట్టిన విలేజ్లోనే, నేను దగ్గర విలేజ్లోనే నేను జన్మించానండి. ఆయన మీద చిన్నప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ ఉండేదండి. ఆయన వారాల అబ్బాయిగా సినిమా తీసినప్పుడు నేను ప్రతిరోజు ఆదివారం ఆయన సినిమా వస్తే కంపల్సరీగా టీవీ ముందు కూర్చొని దూరదర్శన్లో ఆయన సినిమా చూసేవాడినండి. ఆ ఇన్స్పిరేషన్ నాలో బాగా ఇమిడిపోయి ఉంది. అలా నా కెరీర్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్లో నేను ఈనాడులో చిరు ఉద్యోగం చేసుకుంటూ
కెరీర్ నడిపిస్తూ ఒక 3-4 ఇయర్స్ నడిచిన తర్వాత నాకు ఆ మార్కెటింగ్ స్కిల్ తోటి నాకు ఐసిఐసి బ్యాంక్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ తోటి నేను మళ్ళీ డైవర్ట్ అయ్యాను. ఐసిఐసి బ్యాంక్లో కొన్నాళ్ళు జర్నీ చేసిన తర్వాత నాకు కొన్ని అవమానాలు ఎదురైనాయండి. ఆ అవమానాలను ఎలా ఫేస్ చేయాలి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, వాళ్ళని ఎలా గోల్ కొట్టి వాళ్ళని ఎలా టాస్క్ కింద చూపించాలి అనే దాంట్లో ఇన్స్పైర్ అయ్యి నాకు మురళీమోహన్ గారిని మనసులో తలుసుకుని ఇది మనకి సరిపోదు, మన ఇన్కమ్ మన శ్రమ అన్లిమిటెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. అదే ఐసిఐసి బ్యాంక్ తోటి బిజినెస్ పార్ట్నర్ కింద ఛానల్ ఎంపానల్ అయ్యి అక్కడి నుంచి నా హౌసింగ్ మార్ట్గేజ్ అనే బిజినెస్ మార్కెటింగ్ స్కిల్ తోటి నేను కొన్ని డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులతోటి శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ అని ఒక కంపెనీని బిల్డ్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ మీద నేను ఈ 5 ఇయర్స్ నుంచి జర్నీ చేసి 70-80% సక్సెస్ రేట్ తోటి ముందుకు వెళ్తా ఉన్నామండి. దీంట్లో మనం నాలాగా ఇన్స్పైర్ అవ్వడానికి మా మార్కెటింగ్ టీం కొంతమందిని కూడా ఇన్స్పైర్ చేయాలి, ప్లస్ నాకు ఇంకా స్ట్రెంగ్త్ కావాలి. ఆయన వస్తే నేను హ్యాపీగా ఉంటా, నా వెనకాల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కొంతమంది కస్టమర్స్కి మినిమం ఒక 3,000 మంది కస్టమర్స్కి నివాస గృహాలు, నివాస స్థలాలు ఏర్పాటు చేసే టార్గెట్ పెట్టుకుని నా వల్ల ఇప్పటికీ ఒక 50 ఫ్యామిలీస్ చేస్తూ ఉన్నారు, లివింగ్ మంచి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. దీన్ని ఒక 200-300 మెంబర్స్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కార్పొరేట్ ఆఫీస్ని ఒకటి డిజైన్ చేసుకుని కొత్త ఆఫీస్కి వెళ్ళాలనే ప్రయత్నంలో ఆయన ఇన్వైట్ చేయడం జరిగిందండి. మా ఇన్విటేషన్ ఆయన సహృదయంతో మన్నించి చాలా రిసీవింగ్ తోటి మంచి మన మనిషి అనే ఇదితోటి నన్ను రిసీవ్ చేసుకుని నేను వస్తాను, మీరు ఎవరిని మోసం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా చేసుకుంటూ వచ్చానో మీరు కూడా అలాగే కస్టమర్స్కి సేవ చేస్తూ పైకి రావాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి నేను మీకు సపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను వస్తానని చెప్పారు. అలా ఆయన్ని తీసుకురావడానికి పునాది పడింది. ఇక్కడ ఒకటే సార్ నమ్మకం ఏంటంటే జైబేరి అంటే ట్రస్ట్, నమ్మకం. మురళీమోహన్ గారు అన్న బ్రాండ్ కన్నా ఆయన ఇచ్చే సర్వీసెస్ మీద గట్టి నమ్మకం ఉండేది ప్రజలందరికీ కూడా. సో ఇప్పటికీ ఆయన కింగ్గా ఉన్నారు అంటే రీజన్ అదే. సో మీ శ్రీకరాకి సంబంధించి మీరు ఎటువంటి గోల్స్ పెట్టుకున్నారు? మేము ప్రతి కస్టమర్ని 100% సాటిస్ఫై చేయడానికి కొంత ప్రూవ్ చేసుకున్నామండి మార్కెట్లో. దాంట్లో భాగంగా డెవలప్మెంట్స్ని మేము ఏదైతే అన్నామో ఆ మాటని గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం డెవలప్ చేసి కొంతమంది దగ్గర మన్ననలు పొందామండి. దాంట్లో డెవలప్మెంట్స్లో కాంప్రమైజ్ కావడం కానీ, ఒక లీగాలిటీలో కాంప్రమైజ్ కావడం కానీ, సార్ చెప్పినట్లుగా లీగల్ని 2 to 3 లాయర్స్ తోటి ప్యానల్ చేయించుకుని వాళ్ళు ఓకే అన్న తర్వాతే ల్యాండ్కి మీదకి మేము బ్రాండింగ్ వేస్తామండి. ల్యాండ్ పర్చేజ్ చేసి ప్లాట్లు చేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాం. అట్లాగే ఏపీ సిఆర్డిఏ మరియు రెరా కంపల్సరీగా అప్రూవల్స్ తీసుకుని వాళ్ళ నిబంధనల ప్రకారం అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ప్లాట్లు నిర్మించి చక్కటి స్థలాన్ని కస్టమర్స్కి ఏర్పాటు చేస్తూ ఉన్నాండి. ఈ నమ్మకంతోనే మేము ఈ స్థాయికి నుంచోగలిగాము. అంటే ఇప్పుడు 2 రకాలు సార్ని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇక్కడ మీ దగ్గరికి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదండి. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు కొనుక్కోవడం వేరు, స్థలం కొనుక్కోవడం వేరు, 2 వేరువేరుగా ఉంటాయి. చాలామంది కొనుక్కున్న తర్వాత ఇల్లు కట్టుకోవడం వేరు, చాలా పెద్ద ప్రాసెస్. దానికోసం అప్పులు పాలైపోయి అదే ఇంటిని అమ్మేసిన పరిస్థితులు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అంటే ఫ్లాట్ కొనుక్కోమంటారా లేకపోతే ప్లాట్ కొనుక్కోమంటారా? ఖాళీ స్థలం కొనుక్కోవడం ఉత్తమమైన పని అండి. దానికి అన్ని నిబంధనలు లీగల్ సెక్యూరిటీ చూసుకుని ఒక స్థలం కొనుక్కుని ఒక ఫ్యామిలీకి కంపల్సరీగా మన డ్రీమ్ హోమ్ అనేది ఒకటి ఉండాలి. కాబట్టి కొంత ఎర్నింగ్స్ తోటి ల్యాండ్ సంపాదించుకుని మళ్ళీ 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ కొన్ని డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇల్లు కట్టుకుని దాంట్లో మనం ఏ విధమైన అప్పు చేయకుండా ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చినా కూడా 20-30% అప్పుతోటి ఇల్లు నిర్మించుకుని జీవిస్తే దాంట్లో ఏ విధమైన అభ్యంతరం ఎవరికి ఏ విధమైన కష్టాలు రావు. తర్వాత దీనికంటే ముఖ్యంగా మన పిల్లలు బాగుండాలన్నా, మన తరాలు బాగుండాలన్నా ల్యాండ్ పెట్టి దాన్ని నిలకడగా ఉంచేసి చేసుకుంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఇల్లు అనేది ఎంజాయ్మెంట్. ఒక స్థలం తీసుకుని కట్టేసాము, దాంట్లో మనం ఉంటున్నాము, దాని యూటిలిటీ అయిపోయింది, దాని యూజ్ అయిపోయింది, ఇంకా నో డెవలప్మెంట్. అదే ఖాళీ స్థలం ఉంటే దాని చుట్టుపక్కల ఇంకా డెవలప్మెంట్స్ రావచ్చు. ఒక 10 ఏళ్ల తర్వాత దాన్ని ఇంకా డిఫరెంట్ యాంగిల్స్లో
డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనం ఇల్లు కట్టేసుకుని ఎంజాయ్ చేసాం. రేపటి రోజున పక్కన వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి నెల నెల ఒక 5 లక్షలు లేదంటే 10 లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఆ స్థాయిలో మనం ఇంట్లో ఓన్లీ పూర్గా ఇంట్లో ఉండి దానికి ఈఎంఐ కడుతూ నలుగుతూ ఉంటారండి కొంతమంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి. ప్లస్ ల్యాండ్ని ఎక్కువగా లైక్ చేసి ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేస్తే రెవెన్యూ రిటర్న్స్ బాగుంటాయి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ విజయవాడలో ఒక 20కి పైగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు పేరు మోసిన అన్నీ వచ్చేసాయి సార్. ఇప్పుడు చంద్రబాబు గారు రెండోసారి సీఎం అయ్యాక మరీ పెరిగిపోయాయి. బట్ మీరు టాప్ 5లో ఉంటున్నారు అంటే ఎందుకు అలా మెయింటైన్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఎందుకంటే ఇన్ని పోటీ, మీ మధ్య పోటీ అనేది కస్టమర్కి లాభం, ఎందుకంటే క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది పోటీ ఉంటే. సో మీరు టాప్ 5లో ఉన్నారు ఇన్ని కంపెనీస్ వస్తున్నా కూడా, దాని వెనకాల రీజన్ ఏంటి? మా డెవలప్మెంట్సే దాని వెనకాల సీక్రెట్ అండి. ప్లస్ కస్టమర్ని మేము 100% సాటిస్ఫై చేసి ఆయన దగ్గర నుంచి మన్ననలు పొంది ఆయన్ని సాటిస్ఫై చేయటమే మా సీక్రెట్. ప్రతి కస్టమర్ని మేము ఒకసారి కొన్నాడు ఆయనతో మనకు పని అయిపోయింది అని వదలకుండా కొన్ని సంవత్సరాల పాటు జర్నీ చేస్తూ ఆయనకి మంచి చెడులు చూసుకుంటూ ఆయన సైట్ని సేఫ్గా చూసుకుంటూ ఆయనకి సెక్యూరిటీ పెట్టి ప్రతి వెంచర్లో మేము కంపల్సరీగా సెక్యూరిటీ గార్డ్ని పెడతామండి. 5 ఇయర్స్ కంపల్సరీగా ఆ లేఅవుట్ మొత్తానికి లేఅవుట్ మెయింటెనెన్స్ చేస్తాం. ఏ విధమైన గడ్డి ఎవరో వచ్చి కబ్జాలు చేయటం, ఏ విధమైన ఇది జరగకుండా కస్టమర్కి రక్షణగా ఉంటాం. ప్లస్ సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న మా కస్టమర్లు 10 చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా సీసీ కెమెరా లైవ్ ఫుటేజ్లు ఇచ్చాం. వాళ్ళ ప్లాట్లు ఎలా ఉన్నాయి, ప్లాట్లలో ఏం జరుగుతుంది, వెంచర్లో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళే చూసుకోవడానికి ఫెసిలిటీ కల్పించామండి. ఇది మాకు సక్సెస్ రేట్కి 200% సపోర్ట్ చేసిందండి. ఇంతకుముందు ఏ కంపెనీలు ఇలాంటి థాట్స్లోకి వెళ్ళలేదు. డెవలప్మెంట్స్ మేము మోడర్నేట్గా చేస్తున్నాం. కొంచెం గవర్నమెంట్ ఇచ్చిన డెవలప్మెంట్స్ నామ్స్ ప్రకారం వెళ్తే మాకు 100 రూపీస్తో అయిపోతుంది. కానీ మేము 200 రూపీస్ ఖర్చు పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, కస్టమర్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం కోసం మేము 200 ఖర్చు పెట్టైనా సరే మోస్ట్ డెవలప్మెంట్స్ చేస్తామండి. మోస్ట్ క్వాలిటీ డెవలప్మెంట్స్ చేస్తాం. అదే మా సీక్రెట్. ఇక్కడ ప్రస్తుతం వెంచర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీవి? మా వెంచర్లు విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే మీద కంచించర్ల, అమరావతికి ఉత్తర ఈశాన్యం దిక్కు మీద మాకు 4 వెంచర్లు రన్ అవుతూ ఉన్నాయండి. అవి మొత్తం 60% డెవలప్మెంట్స్ తోటి 60% సోల్డ్ అవుట్ తోటి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అక్కడే ఇంకొక వెంచర్ కూడా ఒక 30 acres తోటి లాంచ్ అయిపోతున్నాం ఒక 2-3 monthsలో. ఈ క్రమంలో మాకు డెవలప్మెంట్స్ వైజు మేము అమరావతిని డెవలప్ చేసే దాంట్లో ఒక 1% అయినా సరే మనం కూడా కొంతమందికి స్థలాలు ఇచ్చి జనాలను ఇక్కడ తీసుకొచ్చి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే గవర్నమెంట్లో ఒక 1% అయినా మన హ్యాండ్ ఉండాలి. ప్రాఫిట్సే ధ్యేయంగా కాకుండా ఒక సొసైటీ ఇన్స్పిరేషన్ కూడా ఉండాలనే క్రమంలోనే ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుందండి. ఫైనల్గా చెప్పండి, అమరావతిలో ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఉండాలి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం కృష్ణా గుంటూరే కాదు, చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ తీసుకుంటే ఏదో రాజధానిలో సాటిస్ఫాక్షన్ అట్లా ఉంటుంది సార్. సో అట్లాంటి వాళ్ళకి మీరే సలహా ఇస్తారు? ల్యాండ్ అనేది ఎక్కడ తీసుకున్నా బాగుంటుందండి. మనం డెవలప్మెంట్ ఏరియాలో తీసుకుంటే 5 ఇయర్స్లో డెవలప్ అయ్యేది 2.5 ఇయర్స్లో డెవలప్ అవుతుందండి. కొంచెం అవుట్ సైడ్ తీసుకుంటే 5 ఇయర్స్లో డెవలప్ అవ్వాల్సిన ల్యాండ్ 10 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఎక్కడైనా ల్యాండ్ ఈజ్ బెస్ట్. డెవలప్మెంట్స్ మనం ఒక స్టేట్లో ఒక డెవలప్మెంట్స్ అనేవి ఒక చోట చేరబోతున్నాయి, ఒక గవర్నమెంట్ ఒక యాక్టివిటీ చేస్తుంది, దాని దరిదాపుల్లో ఉంటే మనం కూడా భవిష్యత్తులో నివాసం ఉండడానికి కానీ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ మన పిల్లల భవిష్యత్తుకు కానీ బాగుంటుంది అనే ఉద్దేశంలో అమరావతి దాని సరౌండింగ్స్లో ఎక్కువగా మేము కన్స్ట్రక్షన్లు కానీ ప్లాట్లు వేయడం కానీ నిర్ణయించుకుని బిల్డర్స్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మేము ఈ క్రమంలో డెవలప్మెంట్స్ అనేది మేము అమరావతిలో ఒక 1% అయినా సరే షేర్ చేసుకోవాలి అనే క్రమంలో మేము ఈ రియల్ ఎస్టేట్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నామండి. మళ్ళీ మీ కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా సార్? వెబ్సైట్ కానీ లేకపోతే మీ కాంటాక్ట్ నెంబరు ఏమన్నా కస్టమర్స్ కావాలంటే? మాకు www.srikarainfra.com అని వెబ్సైట్ ఉందండి. దాంట్లో మా డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్సు, మా వెంచర్ డీటెయిల్స్, యాక్టివిటీస్ మొత్తం దాంట్లో ఉంటాయండి. ఏ కస్టమర్ అయినా సరే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. మాకు మెయిన్గా ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటంటే కంపెనీ ఈ స్థాయిలో ఉండటానికి మార్కెటింగ్ వాళ్ళు మాకు చాలా మంచి టీము బిల్డ్ అయ్యి ఉండటం వల్ల మేము ఎక్కువగా స్పీడ్గా నేను నా ఎదుగుదలకు వాళ్ళ ఎదుగుదలకు మేము చేదోడుగా వాదోడుగా వెళ్తూ ఉన్నామండి. దీంట్లో బాగా మార్కెటింగ్ వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం.
ఎప్పుడైనా సరే మార్కెటింగ్లో డిసిప్లైను, కన్సిస్టెన్సీ ఈ 2 మెయింటైన్ చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో అత్యద్భుతంగా బిల్డర్స్ కంటే కూడా, రియల్టర్స్ కంటే కూడా మార్కెటింగ్ పర్సన్ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్స్ అండి ఇవి. నా దగ్గరనే కాదు, ఏ మంచి కంపెనీలో అయినా సరే మార్కెటింగ్ వాళ్ళకి ఈ 2 ఉండాలి కంపల్సరీ. డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి, కన్సిస్టెన్సీ. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం, ఒక ఊరు కాకపోతే ఇంకొక ఊరికి వెళ్ళిపోదాం, ఈ వెంచర్ కాకపోతే ఇంకో వెంచర్కి వెళ్దాం అనే థాట్స్ లేకుండా ఒక చోటే స్థిరంగా నిలబడి కష్టపడితే అది కొన్ని సంవత్సరాలకైనా సరే మన ఎనర్జీని డబుల్ తోటి బూస్టింగ్ వెనక్కిస్తుంది. అది సో రాబోయే రోజుల్లో మీ కంపెనీ ఇంకా గొప్ప పేరు సంపాదించాలని కోరుకున్నాం. అలాగే 5లో కాదు 1లో ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నాం. సో ఇది మురళీమోహన్ గారు చెప్పిన వాటిలో చాలా కీలకమైన పాయింట్స్ కూడా మీరు విన్నారు కదా. ఏదైనా కూడా రేపు పొద్దున అమరావతిలో పెట్టుబడి అనేది ఖచ్చితంగా భవిష్యత్తుకి ఒక పునాది లాంటిదని అంటున్నారు. ఒక పుట్టిన బిడ్డ ఏ విధంగా అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెరుగుతాడో అదేవిధంగా అమరావతి ఖచ్చితంగా డెవలప్ అయి తీరుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా అమరావతిలో పెట్టుబడి అనేది భవిష్యత్తుకి ఒక బంగారు బాసటగా నిలుస్తుంది అనేది చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.